హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకి స్టూడియో యాప్లో ఒక కొత్త అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేంటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసినప్పుడు ఎర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది కదండి. ఆ ఎర్న్ ఆప్షన్ అనేది ఓపెన్ చేసినప్పుడు మనకి కింద ఎలిజిబిలిటీ అని ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ కింద ఒక స్లైడ్ అనేది రావడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. షోయింగ్ ఏ డేటా హ్యాస్ పర్ April 12, 24 with carefully each channel metrics before they are displayed here. This process may be take several days to complete and may vary from that you see elsewhere such as YouTube analytics. మనకి ఏంటంటే ఫస్ట్ మనకి వాచ్ అవర్స్ అనేవి ఈరోజు వాచ్ అవర్స్ అనేవి నెక్స్ట్ డే అంటే నిన్న వాచ్ అవర్స్ అనేవి ఈరోజు కలిసాయి. కానీ ఇప్పుడు వాచ్ అవర్స్ అనేవి చేంజ్ చేయడం జరిగిందండి. అంటే ఇక్కడ April 12 అని ఉంది చూసారా, 2024. ఇవాళ 18 అండ్ 13, 14, 15, 16, 17, 18 అంటే ఆ 12కి 18కి 1 వీక్ డిఫరెన్స్ అనమాట. ఆ April 12 వరకు ఎన్ని వరకు ఉన్నాయో వాచ్ అవర్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. April 18 అంటే 12 నుంచి 18 వరకు జరిగిన వాచ్ అవర్స్ అనేవి ఆ నెక్స్ట్ వీక్లో కలుస్తాయి అన్నమాట. ఇదేనండి చేంజింగ్ చేసింది. ఇక్కడ ఆల్రెడీ April 12, 24 అంటే అప్పటి వరకు జరిగిన వాచ్ అవర్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత జరిగింది. తర్వాత మళ్ళీ అప్పటికి అంటే 24న మనకి కలుస్తాయి అన్నమాట వాచ్ అవర్స్. అంటే 18 వరకు చూసిన వాచ్ అవర్స్ అనేవి మళ్ళీ 24న మనకి కనిపిస్తాయి అన్నమాట. అలా చేంజ్ చేయడం జరిగిందండి. ఎందుకని చేంజ్ చేయడం జరిగిందంటే మనకి వాచ్ అవర్స్ అనేవి ఇప్పుడు చాలామంది మనీ అనేది పే చేసి ఎవరికి వాళ్ళు కొనుక్కోవడం జరుగుతుందండి. ఈ వాచ్ అవర్స్ అనేవి చాలామంది కూడా ఎంతో మనీ పెట్టి కొనుక్కోవడం జరుగుతుందన్నమాట. అవి ఆ వాచ్ అవర్స్ అనేవి యాడ్ అయిపోయి మానిటైజేషన్ అవుతుంది. కొందరికి ఆగిపోతుంది. అయిపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆగితే ఆ వాచ్ అవర్స్ అనేవి మళ్ళీ మరుసటి రోజు కానీ నెక్స్ట్ డే కానీ స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు ఎంత మనీ పెట్టినా ఆ మనీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళు ఇలాగే అంటే చాలామంది చేస్తున్నారండి. అంటే మీకు ఇలా మనీ ఇస్తే మీకు వాచ్ అవర్స్ అనేవి యాడ్ చేస్తాం, మీకు మానిటైజేషన్ అవుతుంది, మేము చేస్తామని చెప్తున్నారనమాట కొందరు. ఆ మాటలు నమ్మద్దండి, ఎందుకంటే చాలామంది కూడా మోసపోయారు. అందుకని వాచ్ అవర్స్ అనేవి మనకి ఆడియన్స్ చూసిన వాచ్ అవర్స్ మాత్రమే మనకు వస్తే బెనిఫిట్ అనమాట. లేదు నెక్స్ట్ డే అయినా సరే, ఈ మంత్ కాకపోయినా నెక్స్ట్ మంత్ అయినా స్పామ్ ఫోల్డర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా ఇలా చేయొద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.